హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక మినీ వ్లాగ్తోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఏమేమి చేసుకున్నానో చూపిస్తా చూడండి. ఇక మా వాళ్ళు అయితే బృందావనం వెళ్ళారు కాబట్టి షాప్ అయితే మార్నింగ్ టైం నేనే ఇప్పుతున్నానండి. ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని అయితే మార్నింగ్ అయితే వెళ్ళి షాప్ అయితే ఇప్పించేసాను. 8 వరకు షాప్లో ఉండేసి మళ్ళీ వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఇదైతే ఇప్పుడు వచ్చేది అధిక మాసం కాబట్టి గోవుకైతే 33 అట్లు పెట్టుకుందాం అనేసి పొద్దున అట్లయితే పోసేసి అయితే ఆవుకైతే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసుకొని అయితే ఇక నేను అట్లే చేశాను. టిఫిన్కి కూడా కొంచెం ఎక్కువనే చేసేసాను, పెద్దగా వేసేసాను. తర్వాత టైలర్ క్లాస్కి పోవాలి కాబట్టి వంట అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై ఉన్న క్యాప్సికమ్ టమాటా అయితే చేశానండి. క్యారెట్ తెచ్చేసి అయితే చాలా డేస్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతాయి అన్నట్టుగానైతే నేనైతే క్యారెట్ ఫ్రై అయితే చేశాను. క్యారెట్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక వీక్లీ 2-3 టైమ్స్ క్యారెట్ తింటే అయితే చాలా మంచిది అండి. కానీ కొంచెం పల్లెటూరు క్యారెట్ అయితే ఇంకా బాగుంటుంది, అది టేస్ట్ బాగుంటుంది, తిన్నా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక క్యాప్సికమ్ టమాటా అయితే 2 క్యాప్సికమ్ ఉండే, అందులో ఒక 2 టమాటాలు వేసేసి అయితే క్యాప్సికమ్ టమాటా అయితే నెక్స్ట్ పెరుగు, ఇవి 2 కర్రీస్ అయితే చేశాను. నెక్స్ట్ పెరుగు పెట్టేసుకొని అయితే తినేసాము. ఇక నేనైతే ఇవన్నీ అయిపోయినాకైతే టైలర్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. ఇక తర్వాత అయితే మా ఆయన అయితే ఇక బృందావనం వెళ్ళాడు కదా, అక్కడనైతే వంటలు చేయడానికి వెళ్ళారు. అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశారు. అంటే మనకు ఈ పుష్కరాల స్నానాలు చేయడానికి వచ్చిన వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే అన్నదానంగానైతే చేయడానికైతే కుకింగ్కి అయితే మా వాళ్ళు అయితే వెళ్ళారు. మా మామయ్య అయితే వంటలు చేస్తారు. ఇక్కడ నుండి అయితే ఒక 15 మెంబర్స్ అయితే వెళ్ళారు. ఇక మా ఆయన అయితే వీడియో తీశాడు. ఇక అక్కడనైతే చాలా మంచిగా ఉందట అండి, చాలా మంచిగా ఇప్పుడిప్పుడే కొంచెం మెంబర్స్ వస్తున్నారట. ఫస్ట్ డే అయితే 2000 మెంబర్స్ అయితే వచ్చేసారట అండి. ఇక అది మన ఏరియా కాదు కాబట్టి కొంచెం తక్కువనే వస్తారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్